రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ స్టార్ట్ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళకు అవసరమైనటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు. 2002 తర్వాత ఇప్పుడు మరొకసారి ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియనంతా కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఎన్యూమరేషన్ ఫాములు, ఒక్కొక్క ఓటుకు 2 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా వాళ్ళకు అందిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి బిఎల్ఓలతో పాటు ఆయా ప్రాంతాల్లో సూపర్వైజరీ అధికారులు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు, ఏఎంసీలు అందరూ కలిసి ఈ పనిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంబర్పేట్ నియోజకవర్గంలో నల్లకుంట ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ బిఎల్ఓలు అందరూ కూడా వాళ్ళకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ విధంగా ఇక్కడ మీరు ఈ సార్ ప్రక్రియను ప్రారంభించారు, ఏ విధంగా సాగుతుంది సార్? సో ఈసారి మా ఎన్నికల కమిషనర్ గారు, అట్లే మా గౌరవ కమిషనర్ గారు జిహెచ్ఎంసీ వారి యొక్క ఆదేశాల ప్రకారము మేము ఈ రోజు నుండి 25th ఆఫ్ దిస్ మంత్ నుండి నెక్స్ట్ మంత్ 24th వరకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. 1 వీక్ లోపల మేము ఫామ్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. తర్వాత ఆ ఫామ్స్ వాళ్ళు ఫిల్ చేసి మాకు రిటర్న్ చేయాలి. రిటర్న్ కింద వాళ్ళ సైన్ ఉండాలి, ప్లస్ ఆ ఫోన్ నెంబర్ కూడా ఉండాలన్నమాట. అది ప్రతి ఇంట్లో ఎంతమంది ఓటర్స్ ఉంటారో అన్ని ఫామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇప్పుడు 4 ఉంటే కంపల్సరీగా వాళ్ళకి 8 ఫామ్స్ ఇవ్వాలి. అంటే ఒక ఫామ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక ఫామ్ మా దగ్గర ఉంటుంది అనమాట. మా 2 ఫామ్లు కూడా కంపల్సరీగా వాళ్ళు సైన్ చేసి ఇవ్వాలి. తర్వాత ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఎస్ఐఆర్ యొక్క మెయిన్ ఉద్దేశము ఏమైనా డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నా, మైగ్రేషన్ ఉన్నా, డెత్ ఓటర్స్ ఉన్నా కూడా వాళ్ళు మొత్తం తొలగించడానికి అని చెప్పేసి ఇదనమాట. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఒక్క ఓటర్కి 2 ఓట్లు ఉండకూడదండి. ఒకవేళ ఉంటే కూడా తప్పనిసరిగా వాళ్ళు దాన్ని మాకు సబ్మిట్ చేసుకోవాలి, ఫామ్ 7 పెట్టి సబ్మిట్ చేసుకోవాలి. అంటే మనం చూస్తే హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఓటును ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఇక్కడ కొత్త ఓటును నమోదు చేసుకుంటుంటారు. అలాంటి సందర్భంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో తప్పనిసరిగా అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నియోజకవర్గంలో ఒక ఓటర్ అయ్యుండి ఇక్కడ షిఫ్ట్ అయి ఉంటే తప్పనిసరి అక్కడ డిలీట్ చేసుకోండి, ఇక్కడ మళ్ళీ కొత్త ఫామ్ 6 ఇక్కడ అప్లై చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్లో నేరుగా ఏమైనా చేసుకోవడానికి ఉందా? లేదు అని అంటే వాళ్ళు అక్కడ 2 ఓట్లు ఉంటే ఒకటే ఎస్ఐఆర్ ఫామ్ ఫిలప్ చేసి మీకు ఇవ్వాల్సి ఉంటుందా? ఎట్లా ఉంటుంది సార్? కంపల్సరీ ఒకటే ఉండాలని కంపల్సరీగా వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో అక్కడ అదే అడ్రస్ పైన వాళ్ళు కంపల్సరీ ఆ ఫామే ఇవ్వాల్సి వస్తుంది. సార్, అయితే ఇందులో ప్రధానంగా వీళ్ళ దగ్గర నుంచి ఏ అంశాలను మీరు సేకరిస్తున్నారు? ఓటర్లకు సంబంధించినటువంటి అంశాలు ఏవే ఉంటాయి సార్? దీంట్లో వాళ్ళు ఇక్కడ 2002లో ఉన్న వాళ్ళు ఓటర్ అయి ఉండి కంపల్సరీ ఇక్కడ ఉండాలి సార్. 2025లో ఉండాలి. అదేంటంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి 2002లో వాళ్ళ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఏంటంటే ఇప్పుడు ఈ 25 ఇయర్స్లో ఆ ఫోటో మొత్తం పాడైపోయి ఉంటుంది కాబట్టి, మళ్ళీ మారిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఒక ఫోటో తీసుకుంటాం సార్. అది ఈ ప్రజెంట్ ఫోటో అనమాట. ఇది మనం చూస్తున్నాం ఎస్ఐఆర్ కాపీకి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఈ ఫోటోతో పాటు అంటే ఎస్ఐఆర్ 2002లో ఉండేటువంటి కాలంలో ఒకవేళ అప్పటి ఓటర్ లిస్టులో ఉంటే ఈ కాలంలో మొత్తం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు ఈ కాలంలో ఇవ్వాలి. అంతేకాకుండా ఈ ఎస్ఐఆర్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డిక్లరేషన్. సిటిజన్ ఓటర్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అన్ని వివరాలు కూడా నేను ఇచ్చినవి కరెక్ట్, ఎక్కడ కూడా నాకు ఇంకొక ఓటు లేదు అనేటువంటి అంశాన్ని, కేవలం ఒక ఓటు మాత్రమే నేను ఎంచుకుంటున్నటువంటి అంశానికి సంబంధించి ఒక డిక్లరేషన్ను కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ఓటర్ లిస్ట్ ప్యూరిఫై చేయడమే తమ ముఖ్య ఉద్దేశం. ఎవరైతే డూప్లికేట్ 2 ఓట్లు ఉన్నాయి, కొంతమంది చనిపోయి ఉంటారు అయినా కూడా ఓటర్ లిస్టులో అదే విధంగా ఉంటుంది, మరికొంతమంది అనర్హులు ఉంటారు, అనర్హులకు ఓటు ఉంటుంది. కాబట్టి అలాంటి అన్ని అంశాలను తొలగించడం ద్వారా ఓటర్ లిస్టును ప్యూరిఫై చేయడమే ఎన్నికల కమిషన్ ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందులో భాగంగానే అంబర్పేట నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి బూత్లో కూడా ఈ కార్యక్రమాన్ని, ఎన్యూమరేషన్ ఫాముల పంపిణీ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. అది విజయవంతంగా సాగుతుందనేది ఇక్కడ ఉండేటువంటి డిప్యూటీ కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో రాముడు, 10 TV, హైదరాబాద్.